కరాటే కళ్యాణ్ గారు మీకు తెలిసే ఉంటుంది, సినీ నటి, ఆవిడ సీనియర్ యాక్టర్ కూడా. సో కళ్యాణ్ గారు మీతో మాట్లాడతానంటున్నారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. ఇక్కడ వ్యవహారం సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. లావణ్య రాజ్ తరుణ్ మధ్య జరుగుతున్న గొడవ మీకు తెలుసు. సో ఈ వ్యవహారంలో ఆవిడ పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్తోంది, రాజ్ తరుణ్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నాడు. సరే, ఇది మధ్యలో ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసింది, రకరకాల హడావిడి అంతా నడుస్తున్న తరుణంలో రాజ్ తరుణ్ తరపున అంటే మగవాళ్ళని ఆడవాళ్ళు ఈ విధంగా ప్రేమ పేరుతో మోసం చేసి ఆ తర్వాత డబ్బులు అడుగుతూ డిమాండ్ చేస్తూ ఈ విధంగా పెడుతుంటే మగవాళ్ళ గోడు పట్టించుకోవట్లేదు, ఆడవాళ్ళతో మాత్రం మీరు వాయిస్ వినిపిస్తున్నారంటూ మగ బాధితుల తరపున ఇవాళ శేఖర్ భాష మీడియా ముందుకు వస్తూ ఉన్నారండి. ఓకే అండి, మీరు ఎలా చూస్తారు ఈ వ్యవహారం? అంటే ఆ ఉద్దేశంతోనే నిన్న ఫోన్ కాల్ మాట్లాడటం కావచ్చు, లావణ్యతో నేను అంత హార్ష్గా మాట్లాడటం కావచ్చు, ఇదంతా కూడా ఎమోషన్లో మాట్లాడింది తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. నేను కేవలం అన్యాయం జరగకూడదు, తప్పు ఎవరిదున్నా కూడా ప్రశ్నించాలి కదా అంటున్నాడు ఆయన. అంటే నా ఉద్దేశపరంగా అండి, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఆమె చెప్తోంది, ఆమె చెప్పింది నాకు తెలుస్తుంది. ఆమె వరకు ఆమె వెర్షన్ ఆమె ఇస్తోంది కాబట్టి ఆమె ఏంటంటే మేము 10 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, సహజీవనం చేశాము, మేము ఇద్దరం కలిసి చాలా చాలా చెప్పుకోలేని ఉంటాయి మా మధ్య అని మాట్లాడుతుంది ఆమె. నేను విన్నాను ఈయన ఫోన్ కాల్ కూడా. అయితే ఇప్పుడు అమ్మాయి ఒకటే పక్షాన మాట్లాడమని నేను అనట్లేదండి, అబ్బాయిల పక్షాన కూడా మాట్లాడాలి. కానీ మొన్న ఒక ప్లేస్ లో నన్ను ఇలాగా అడిగితే నేను చెప్పాను, అయ్యా అమ్మాయి ఏదో ఎవరి మీదో మస్తాన్ సాయ్ అనే అతని మీద ఎఫ్ఐఆర్ అయింది, ఆ ఎఫ్ఐఆర్ కూడా చేయించింది 23లో. అలాంటప్పుడు మరి సహజీవనం అనేది బ్రేక్ అవుతున్నట్టే నేను మాట్లాడాను. ఓకే, కానీ సహజీవనము చేశారా చేయలేదా, బ్రేక్ అయిందా, ఈ అమ్మాయి ఏ విధంగా కేసు పెట్టింది, అబ్బాయి ఏం అబ్యూస్ చేశాడు అన్నది లేటర్ ఆన్ తెలుస్తుంది. కానీ అన్నిటికన్నా నిన్న ఫోన్ కాల్ విన్నప్పుడు నువ్వు అబ్బాయితో పడుకున్నావన్న మాట ఈయన అన్నారండి శేఖర్ భాష గారు. చాలా ఖండిస్తున్నాను నేను అది. ఎందుకంటే ఈయనకి సంబంధం లేని విషయం నేను దూరి మగాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడుతున్నాను అంటూ మగాళ్ళ పక్షాన్ని మాట్లాడండి తప్పలేదు. కానీ అమ్మాయిని అంత అబ్యూజింగ్ గా మాట్లాడే హక్కు ఇతనికి లేదు. ఫస్ట్ ఈయన పనిష్మెంట్ గురవుతారు. ఫస్ట్ ఈమె వెళ్ళి ఇప్పుడు మహిళా కమిషన్కి వెళ్ళిందంటే అంటే ఈయన లోపలేస్తారు ఫస్ట్. అసలు అమ్మాయికి అంత తెలివితేటలు ఆయన అంటున్నది కూడా అదేనండి. ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్ళి నేనేదో అన్నానని మీరు మహిళా కమిషన్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు పట్టించుకుంటారు, మమ్మల్ని లోపలేస్తారు. ఏదన్నా పర్వాలేదు, కానీ పురుష బాధిత సంఘం అనేదో అప్పుడు ఆ మధ్య భార్య బాధిత సంఘం అని కూడా మాట్లాడుతుండేవారు చాలా మంది. అలా ఈయన అమ్మాయిలే మోసం చేస్తున్నారు అంటే మోసం చేయట్లేదు అమ్మాయిలే నేను అనట్లేదు. నేను లావణ్య రాజ్ తరుణ్ మధ్య ఏమైందో నేను దానిలో నేను వేలు పెట్టట్లేదు. కేవలం ఒక అమ్మాయిని అబ్యూజింగ్ లాంగ్వేజ్ లో ఈయనకు ఆవేశంలో మాట్లాడడం కూడా తప్పే అంటాను నేను. ఆయనకు ఆవేశంలో మాట్లాడే సంవత్సరం ఈయనకే ఉందండి, ఈయనకేం సంబంధం? ఆమె ఏదో పడ్డారు, ఆ అమ్మాయికి ఏమో ఫిజికల్ కాంటాక్ట్ ఉంది, ఆమెకున్న ప్రాబ్లమ్స్ ఏమో ఆమెకున్నాయి, ఆమె తప్పు చేసిన ఒప్పు చేసిన కోర్టు పోలీసులు చూస్తారు. మనం వెళ్ళి నువ్వు అబ్బాయితో పడుకున్నావు, నువ్వు ఇట్లా చేసావని మాట్లాడే హక్కు ఈ శేఖర్ భాష గారికి లేదు. ఆయన గురించి నాకు ఆల్రెడీ నన్ను మాట్లాడిస్తాను, నేను సమాధానం చెప్తాను. శేఖర్ భాష మీకు ఆన్సర్ ఇస్తున్నారండి. కరాటే కళ్యాణ్ గారు నమస్తే అమ్మా. చెప్పండి. నమస్తే. అయితే నేను అన్న మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయితే నేను చెప్పిన మాట కాదమ్మా అది. ఏది నువ్వు వెళ్ళి మస్తాన్ సాయితో ఉన్నావు అని చెప్పి అన్నమాట ఆ అమ్మాయి అన్నమాట. ఓకే, ఆ అమ్మాయి అన్నమాట. నేను అది కూడా చెప్పాను. మీరు ఇప్పటిదాకా అడిగిన ప్రతిదీ నేను ప్రూఫ్ తీసుకొచ్చాను. ఆ అమ్మాయి నోటితో ఆ అమ్మాయి అన్నమాట ఇప్పటిదాకా ఏ మీడియా ఛానల్లోనూ ఎక్కడ కూడా రాలేదు. మీరు కావాలంటే నేను అది కూడా క్లియర్ కట్గా ఆ అమ్మాయి వాయిస్లోనే అన్నమాట నేను తీసుకొస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఏ హక్కు లేదు, అది కోర్టులో పోలీసులు ఇంకా వాళ్ళు తెలుస్తారు అన్నప్పుడు మీడియాకి ఎందుకు వచ్చారు, మీడియా ట్రయల్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ఆవిడ మీడియా రకరకాలుగా దాన్ని ఏమంటారు, అదేంటి నిరాహార దీక్షలని ఇంకోటని. ఇప్పుడు కేసు పెట్టింది 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పోలీసులు నాకు న్యాయం చేయట్లేదు, ఆత్మహత్య ఏమిటి, అప్పుడే నిరాహార దీక్షలు ఏంటి అంటే ఆవిడకి ఇన్స్టెంట్గా జస్టిస్ కావాలి. నేను 3 నెలలు కేసు పెట్టినా కూడా ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాదు. బట్ బేసికల్ పాయింట్ ఏంటంటే నేను చెప్పిన దానికి నేను ప్రూఫ్ ఇవ్వగలను. ఆ అమ్మాయి కనుక ఆ అమ్మాయి నోటితో ఆ అమ్మాయికి గురించి నాకు ఎందుకు మాట్లాడే హక్కు లేదు అంటే లేదు అనకూడదు. నేను మాట్లాడే హక్కు నాకు ఎందుకుంది అనుకుంటున్నాను అంటే ఆ అమ్మాయి మీడియాకి వచ్చి అడుగుతుంది, మీడియాకి వచ్చి నాకు న్యాయం చేయండి అంటుంది. వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటే వాళ్ళు దాని గోడల మధ్యలో చూసుకుంటే నాకు ప్రాబ్లం లేదు. అలాగే కోర్టులో చూసుకున్న పోలీస్ స్టేషన్లో చూసుకున్న ప్రాబ్లం. మీడియాకి వచ్చి అడిగింది ఆవిడ, మరి సమాధానం చెప్పాలి. నేను కానీ ఇప్పుడు నన్ను ఆయన అడిగారు కాబట్టి అశోక్ గారు నేను మాట్లాడుతున్నాను.
అలాగే ఎవరైనా అడిగితేనే మాట్లాడతాం మనం, అంతవరకే ఉంటే బాగుంటది. వాళ్ళ పర్సనల్ దూరి మనం మాట్లాడి వచ్చింది నేను ఆ అమ్మాయికి ఫోన్ చేయలేదు, ఆ అమ్మాయే నాకు ఫోన్ చేసింది. ఇక్కడ కళ్యాణ్ గారు ఇక్కడ క్లారిటీ ఉంది. యాక్చువల్లీ ఈయన ఫోన్ చేసి ఆవిడని తిట్లా, ఆవిడ ఫోన్ చేసి ఆయన ప్రశ్నిస్తూ ఉంటే ఆ సందర్భంలో ఆయన ఆ రకంగా మాట్లాడారు, ఆవిడ రికార్డ్ చేసింది కాల్. అది కూడా తప్పు, అది కూడా తప్పు. పర్సనల్ గా ఫోన్ చేసినప్పుడు 100 మాట్లాడుకుంటాం, ఆ కాల్ నువ్వు పబ్లిక్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్? దట్ ఈస్ రైట్ టు మై ప్రైవసీ బంగారు. నేను చేసి నేను తిట్టలేదు, నువ్వే నాకు ఫోన్ చేసి తిట్టు, నేనే కేసు పెట్టచ్చు. టెలిగ్రాఫ్ యాక్ట్ కదండి. కేసులు పెట్టుకోండి, నాకు అవసరం లేదమ్మా, నేను చెప్తున్నాను కదా. మీరు బెదిరించారు, మీరు ఇప్పుడు బెదిరించారు. మహిళా కమిషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది? చెయ్యండి సార్, నాకు అదే కావాలి. మగాడిని ఇన్ని రకాలుగా బెదిరిస్తున్నారు అనేది పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి మీరే అన్నారు కాల్లో. అవును, అదే కావాలి, అదే కావాలి మ్యామ్. ఎన్ని రకాలుగా క్రూసిఫై చేస్తారో చేయండి. మగాడిని అదే ఎగ్జాంపుల్ గా తయారయ్యి ఏదో ఒక రోజు నేను చట్టం మారుస్తాను. నాకు అవసరం లేదు, మహిళా కమిషన్ అనేది ఒకటి ఉందనేది మీకు గుర్తు చేస్తున్నా. నేను భయపడనమ్మా, నేను మహిళా కమిషన్ కి భయపడను. నేను నిజం మాట్లాడినప్పుడు న్యాయం మాట్లాడినప్పుడు నేను ఎవరికి భయపడను. అట్లా మాట్లాడకూడదు. ఓకే, అమ్మాయి తప్పుంటే అమ్మాయికి లేటర్ పనిష్మెంట్ వస్తుంది. మరి నాకెందుకు ఫోన్ చేసి అడుగుతుంది? నాకెందుకు ఫోన్ చేసి అడుగుతుంది? కోర్టుకి వెళ్ళి అడగచ్చు కదా, నాకెళ్ళి ఫోన్ చేసి అడుగుతుంది. అడిగిందేమో మీరు సమాధానం కరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నేను ఎందుకు చెప్పాను? నా ఒపీనియన్ నేను చెప్తానమ్మా. నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు నా ఒపీనియన్ నేను చెప్తాను. నేను మీడియా ముందుకు వచ్చి చెప్పానా? ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి చెప్పింది కాబట్టి నేను సజెషన్ ఇస్తున్నాను. కాదండి, చనిపోయింది ఎవరో అమ్మాయి, మీ గురించి కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, 2-3 ఎఫ్ఐఆర్లు మీవి అని కూడా అమ్మాయి అందులో మాట్లాడింది. మరి అవును, అదే కదా తీసుకురమ్మని చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను క్లియర్ కట్ గా అన్ని తీసుకొచ్చి పెడుతున్నాను. బట్ట కాల్చి మొహం మీద వేయడం అమ్మాయికి అలవాటు. ఇప్పుడు తీసుకొచ్చి చూపించమని నేను చెప్తాను. అదే నేను అడిగే, దమ్ముంటే తీసుకొచ్చి చూపించు. ఆరోపణలు చేయడం నోటికి వచ్చినట్టు చేసేయచ్చు. ఉండాలి మీరు కూడా మీకు సంబంధం లేని విషయం కాబట్టి మీకు తెలుసు పర్సనల్ గా. సంబంధం ఎందుకు లేదమ్మా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మహిళలందరి తరపున, అలాగే మగవాడి తరపు నుంచి ఒకటి మాట్లాడితే వాడు నోరు నొక్కేస్తారా? మీరు ఒక్కడు వచ్చాడు మాట్లాడడానికి, వాడిని నొక్కేయడానికి వచ్చేస్తారు. న్యాయం ఉన్నట్టు మాట్లాడారు. అమ్మాయిలు ఇచ్చిన బూతులు తిడుతూ ఊరుకోం కదండి. అమ్మాయిని నేను తిట్టిన ఒక్క బూత్ చెప్పండి అమ్మా, ఒక్క బూత్ చెప్పండి. బూత్ చెప్పండి. పడుకున్నావు అనేది ఏ లాంగ్వేజ్ లో బూత్ చెప్పండి. పడుకున్నావు అనేది తెలుగులో బూత ఏంటండి? అది అయితే మరి వేరే అమ్మాయి ఒక దగ్గర పడుకుందంటే అది తప్పు కాదంటారా? మీరు తప్పు వేరు బూత్ వేరు, తప్పు వేరు బూత్ వేరు. మీరు బూత్ అన్నారు తప్పు. అది ఎవరినైనా అడగండి, తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడారు. పడుకున్నారు అంటే బూత, పడుకున్నారు అన్న బూత. అశోక్ గారు మీరు చెప్పండి, చెప్పండి సార్, పడుకున్నావు అన్న బూత. నాకు చెప్పండి, ఏ లైసెన్స్ లో ఏ లాంగ్వేజ్ లో పడుకున్నావు అంటే బూత. సార్ మీకేం అర్థమైంది సార్ కాన్వర్సేషన్ లో? మీరు చెప్పండి నిజాయితీగా. నేను దానికి కూడా చూపిస్తానమ్మా. ఆ అమ్మాయి నేనే పడుకున్నాను అన్న మాట నేను చూపించకపోతే సార్ అమ్మాయి నన్ను తీసుకెళ్లి పెట్టండి. నేను ఆవేశంలో ఉన్నమ్మా. అమ్మాయి ఆవేశం అమ్మాయికే వస్తుందా? మీరు గమనిస్తే నా ఆవేశం అక్కడ చూడొచ్చు. ఆవేశంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మాట్లాడడం కరెక్ట్ అయితే, ఆవేశంలో ఉన్నప్పుడు నేను మాట్లాడడం ఎందుకు తప్పు అవుతుంది? ఆవేశంలో కూడా అమ్మాయిలు అంత నీచంగా మాట్లాడకూడదు సార్, అది తప్పు సార్. అది మరి ముళ్ళుతోనే తీస్తామమ్మా. ముళ్ళతోనే తీద్దామంటే చాలా ఉంటాయి సార్. మీ గురించి కూడా అమ్మాయి మాట్లాడి ప్రూవ్ చేయమని అంటున్నారు, వచ్చి చూపించమని అన్నాను. నేను ఇలా కూర్చొని చూస్తున్నాను కదా, మీరు మాట్లాడిన బట్టకాల్చి మొహం మీద వేస్తున్నారు మీరు అంతే. ఎవరు మట్టకాల్చని? మీరు మాట్లాడిన దానిలోంచి నేను మాట్లాడుతున్నా తప్ప నాకు ఇందులో ఏం తెలుసు? ఆమె మాట్లాడింది, మీరు మాట్లాడింది. నేను మాట్లాడిన దాని గురించి చెప్తున్నా. నేను మాట్లాడిన ప్రతిదానికి నేను కట్టుబడి ఉన్నాను, నేను ప్రతిదానికి సాక్ష్యం చూపిస్తున్నాను అంతే. సరే, అమ్మాయి అబ్బాయి పర్సనల్ విషయం నాకు సంబంధం లేదు. రాజ్ తరుణ్ తో అమ్మాయి ఎవరికి సంబంధం లేదు. మా అమ్మాయి పర్సనల్ ఎవరికి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఎందుకు బజార్కి వచ్చింది, ఎందుకు మీడియం ఎక్కింది, నాకు న్యాయం కావాలని అడిగింది. మరి మాట్లాడకూడదా? మీరు ఎవరితో మీరు ఇంతకు ముందు నేను చాలా మీరు ఎవరో అమ్మాయి మమ్మల్ని మోసం చేసిందని అవి కూడా నేను విన్నాను, చూశాను. కానీ ఒక్క మాట చెప్పండి, ఇదే బట్టకాల్చి మీద ఏంటంటే బట్టకాల్చి మీద మీరు ఉంటే సాక్ష్యాలు అంటే మాట్లాడితే ఈ రకంగా మనుషులు నొక్కడానికి వచ్చి కూర్చోడమ్మా, కూర్చోండి, చంపేయండి. ఉంటే తప్పుంటే చంపేయండి. ఇంటర్వ్యూస్ లో అన్నాను నేను, మీరు ఏం బాధపడ్డారో విన్నానని చెప్తున్నా. నేను చెప్తుంది మీరు పూర్తిగా అనకుండా బట్టకాల్చి మొహమే. నాకేం బట్టకాల్సిన అవసరం ఉందండి? మీరే కదా అంటున్నారు మహిళా కమిషన్ బెదిరిస్తున్నారు. నేను బెదిరించిన ఒకటి ఉంది అని గుర్తు చేస్తున్నా అంతే. అవసరం మీకు లేదు. తప్పది, మీరు మాట్లాడేది న్యాయం కోసం ఫైట్ చేయండి. ఏదో ఒక రోజు మగాళ్ళ కమిషన్ కూడా రావాలి, అదే నా పోరాటం. మగాళ్ళ కమిషన్ కూడా వస్తుంది, ఇలా మాట్లాడే వాళ్ళకి కూడా మేము కేసులు పెడతాం. ఆ రోజు వస్తుంది, మీరు చూస్తారు. ఏమండి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి కమిషన్స్ వచ్చేస్తే చేసేస్తారు, చేయలేదని అనట్లేదండి. కానీ ఒకటి మాత్రం నిజం, తప్పు మాట మాట్లాడారు మీరు. అమ్మాయి తప్పు చేస్తే సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. అమ్మాయి సపోర్ట్ మీరు అమ్మ కరాటే కళ్యాణ్ గారు, అమ్మ మీకు ఒక మాట చెప్తా, ఒక్క మాట చెప్పనివ్వండి. ఫస్ట్ కరాటే కళ్యాణ్ గారు ఈ విషయం తెలియగానే ఇమ్మీడియట్ గా మీడియా ముఖంగా వచ్చేసి ఆ అబ్బాయి తప్పు అన్నట్టుగా మాట్లాడేశారు. బట్ ఐ అప్రిషియేటెడ్ హర్. ఆవిడ వెంటనే తర్వాత తెలుసుకున్నారు ఆ అమ్మాయి తప్పు ఉంది, ఆ అమ్మాయి తేడా ఉంది అని చెప్పి ఆవిడ చెప్పి మాట్లాడారు. అది నిజంగా
ఆవిడేం అనట్లా మీరు కరాటే కళ్యాణ్ గారు చెప్పిన మాటలో స్పష్టంగా అర్థం లావణ్యకే ఆవిడ పూర్తిస్థాయి సపోర్ట్ ఏం చేయట్లా తప్పు ఆవిడ వైపు ఉంటే అది పర్సనల్ కాల్లో ఆ అమ్మాయి నన్ను అడిగింది ఎందుకు నీకు ఇంత కోపం అంటే నేను చెప్పాను క్లియర్గా నా ఒపీనియన్ నేను చెప్పాను. అది రికార్డ్ చేసేసి బయటకి ఇచ్చేసి నన్ను అనేసాడు అంటే అమ్మాయిలతో ఇప్పుడు నాకున్న అమ్మాయి వాళ్ళ అమ్మని తిట్టింది, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని తిట్టితే నాకు కోపం వస్తుంది. ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కదా సార్, ఎవరు అమ్మని తిట్టినా నాకు కోపం వస్తుంది, సర్రమని వస్తుంది. వచ్చినంత మాత్రం నేను అమ్మాయి ఇంటికి వెళ్ళి దాడి చేయలేదు, ఆ అమ్మాయికి ఫోన్ చేసి తిట్టలేదు. ఆ అమ్మాయి అడిగింది ఎందుకు నీకు ఇది అవుతున్నావు అంటే అప్పుడు చెప్పాను నేను ఫోన్ చేసి అమ్మాయిని తిట్టుంటే అది నా తప్పు. ఆ అమ్మాయి ఫోన్ చేసి నాతో తిట్టించుకొని అది బయటికి పబ్లిక్ చేసి నన్ను అనేసాడు అంటే ఏ రకంగా న్యాయం? సరే మీరు ఎంటర్టైన్ చేయకుండా ఉండాల్సింది సార్. అప్పుడు ఆ అమ్మాయి నంబర్ కూడా నా దగ్గర లేదమ్మా. ఆ అమ్మాయి ఫోన్ చేసి ఎంటర్టైన్ చేయకుండా ఉండాల్సింది. ఇదమ్మా ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడడం కూడా తప్పంటే ఇంకా అది. అంటే కళ్యాణి గారు ఇక్కడ టోటల్గా ఒక్క విషయం అండి. ఎస్ కళ్యాణి గారి ఫోన్ కట్ అయింది. మగవాళ్ళకు కమిషన్ పెట్టాలన్నది క్యాజువల్గా అన్నారా నిజంగానే డిమాండ్? సార్ 90% ఆఫ్ ద కేసెస్ ఈ ఎక్స్టార్షన్కే జరుగుతున్నాయి. అమ్మాయి వెళ్ళి కేసు పెడుతుంది, కొంతమంది పోలీసులు ఎవరైనా సరే ప్రలో పెట్టే అవకాశం ఉంటే వాళ్ళు వీడి మీద కేసు ఉంది కదా ఎంత లాగాలంటే అంత లాగుతారు. వాడు ఉద్యోగం పోతుంది, వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది, కోర్టుల చుట్టూ పోలీసు చుట్టూ తిరుగుతూ వాడి జీవితం అంతా అంతే సర్వనాశనం. సార్ జరిగేదే ఇది సార్, 90% ఇదే జరుగుతుంది. ఇక్కడ ఈ హాల్లో 4 మగాళ్ళు ఉన్నాం, నాతో పాటు మీరు నేను మా కెమెరామెన్లు ఇద్దరు. తల బొప్పి కడితే కానీ తత్వం తెలిసిరాదు. కాదు వాళ్ళు కూడా వెరీ మచ్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మగవాళ్ళ కోసం కమిషన్, మగవాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం ఒకరు వచ్చాడరా, మనకి ఓట్లు వచ్చాడా అని ఇంట్రెస్టింగ్గా మనకి ఓట్లేవా, మనకి యాక్చువల్గా నోరు లేదు సార్ మగాడికి. గట్టిగా ఆడాడుతుంది, గట్టిగా మనం మాట్లాడలేము. అందుకే నేను నొక్కేస్తాను అండి. ఒక మహిళకి అన్యాయం జరిగిందంటే మహిళా సంఘాలు పలా వచ్చేస్తాయి. బట్ మగాడికి జరిగిందంటే ఇంతమంది సార్, నేను ఒక్కడిని పోరాడుతున్నాను సార్, నొక్కుతున్నారు సార్, ఇలా తొక్కుతున్నారు సార్, కేసులను బెదిరిస్తున్నారు సార్, మాఫియా దీనికి తోడు డ్రగ్ మహిళా కమిషన్లు ఇవన్నీ ఇంకా డ్రగ్ మాఫియా వెంబడబడుతుంది సార్. ఇంత చేస్తున్నా నేను పోరాడుతున్నాను సార్, ఒక్కడిని పోరాడుతూనే ఉంటాను సార్. ఏమైనా పెట్టండి, కేసులు పెట్టండి, నేను జైలుకి పోయినా నేను సంతృప్తిగా పోతా, పెట్టండి. మహిళా కమిషన్ ఇంకోట అది ఒక మహిళలకు ఉన్నట్టే, మహిళల హక్కుల కోసం మహిళలకు అన్యాయం జరిగితే పట్టించుకోవడానికి ఒక కమిషన్ ఉన్నట్టే పురుషులకు కూడా అంటే మగవాళ్ళకు కూడా మగ కమిషన్ ఉండాలి అనేది శేఖర్ భాష రైజ్ చేస్తున్న పాయింట్. అందులో భాగంగానే ఎక్కడైనా దేశంలో మోసపోయిన మగవాళ్ళు ఉంటారు, మోసపోయిన ఆడవాళ్ళు ఉంటారు. కానీ మోసపోయిన ఆడవాళ్ళ తరపునే చట్టాలన్నీ మద్దతుగా ఉంటాయి, మోసపోయిన ఆడవాళ్ళకే పోలీస్ స్టేషన్లు ఆహ్వానం పలుకుతుంటాయి, మోసపోయిన ఆడవాళ్ళ తరపునే మహిళా సంఘాలు వస్తూ ఉంటాయి, మీడియా ఉంటుంది. కానీ మగవాళ్ళు మోసపోయినప్పుడు, మగవాళ్ళు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు వాళ్ళ తరపున పోరాటానికి ఎవరు ఎందుకు ఉండట్లేదు అనేది ఇప్పుడు శేఖర్ భాష సార్. ఇక్కడ నా సంస్కారం, నేను ఆ అమ్మాయితో చెప్పిన మాటలో నా సంస్కారం కూడా మీరు గమనించాలి సార్. ఎక్కడ ఒక్క బూతు మాట. ఆ అమ్మాయి నన్ను లుచ్చాదానా అన్నా ఉంది. నేను లుచ్చాదానా లేదు, లుచ్చా పనులు, డ్రగ్లు అమ్మడం లుచ్చా పనా కాదా, లుచ్చా పనులు చేసిన దానా అని కూడా లుచ్చా పనులు చేసావు అన్నా నేను. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా ఆ వాయిస్ ఏది, నేను లాస్ట్ మాట మస్తాన్ సాయితో నువ్వు ఇప్పుడు సరే అది బూత్ అంటున్నారు, అది పడుకోవడం అనేది ఏ లాంగ్వేజ్లో బూత్ నాకు తెలియదు, అది ప్రూవ్ చేయండి దానికి కూడా ఏంటంటే సో బట్ అది నేనన్న మాట కాదు ఆమన్న మాటే అని. కానీ నేను ఇప్పటిదాకా మీడియా ముఖంగా నేను తీసుకురాలేదు. అప్పుడు అది కూడా చెప్పాను, ఇప్పటిదాకా నేను తీసుకురాలేదు. ఎందుకు? అది నా సంస్కారం. కానీ నువ్వే ముందు పెట్టుకున్నావు, మీడియా ముందు పెట్టుకున్నావు. ఇప్పుడు చూపించాల్సిన బాధ్యత నాకు వచ్చింది, నేను చూపిస్తాను. నువ్వు మీడియా ముందుకు వచ్చావు, ఇప్పుడు నేను అది పర్సనల్ కాల్, బట్ నువ్వు మీడియా ముందుకు తెచ్చావు. ఏంటి నాకు సాక్ష్యం అన్నాడు, నేను తీసుకొచ్చా. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏది చూపించాను, చూపించా. నేను మస్తాన్ సాయికి సంబంధం ఉంది, నువ్వు రాతపూర్వకంగా ఇచ్చింది చూపించా, నువ్వు మాట్లాడింది చూపించా, నువ్వు మాట్లాడింది కూడా అది కూడా కాదంట సార్. నేనేదో కోపంలో అన్నానని కూడా వచ్చాను, నువ్వు రాసి ఇచ్చావు, అది కూడా కాదంటావు. ఏమి చేసినా కాదు అనొచ్చు. ఇన్ని చూపించినా వాళ్ళు నువ్వు వేరే అమ్మాయితో తిరిగావు, వేరే అమ్మాయితో నీ ఉంది అంటే మనం భయపడిపోవాలి. మనం అన్ని సాక్ష్యాలు పెట్టుకున్నా కూడా మనం ఆ అమ్మాయి అది చేసి ఉంటుంది, మనకి ఏమీ లేకపోయినా బట్ట కలిసి నువ్వు చేసావు పో అనేస్తారనమాట. నాకు కొన్ని కామెంట్స్ చూస్తుంటే సార్ కొంతమంది మగవాళ్ళు పెడుతుంటారు, ఎందుకు ఆ అమ్మాయి పోరాటం అమ్మాయి చేస్తుంది కదా, నీకేంటి పని, ఆ అమ్మాయి పోరాటం అమ్మాయిది. నేను లావణ్యకి అగ్నెస్ట్గా పోరాటం చేయట్లా, రాష్ట్రం కోసం పోరాటం చేయట్లా, మగాళ్ళ కోసం నీ కోసం ఫోన్ చేస్తున్నాను, పోరాటం చేస్తున్నాను. ప్రతి మగాడు కూడా రేపు అసలు ఈ కొత్త చట్టం నిజంగా మగాడి పీక నొక్కడానికే ఉంది. BNS 69, 68 ఎవరికి తెలియదు, ఇది ఎవరు చెప్పడం. వచ్చి డిస్కషన్లు డిబేట్లు జరగాలి, వీటి గురించి చట్టాలు మారాలి. లేకపోతే మగాడికి 0.5 లాగా బతకాల్సిన పరిస్థితి. లేకపోతే BNSలో 68, 69 సెక్షన్స్ ఉన్నాయి సార్. 68 వచ్చి అసలు కాపురం చేస్తే తప్పు అన్నట్టుంది.
కాపురం చేయడం అంటే మగాడు వెళ్ళి అమ్మాయిని అడగడం కూడా తప్పట. వాళ్ళకి ఇష్టం అయితే సరే, అది కూడా వదిలేదు. ఇంకా 16 అయితే ఇందాక చెప్పాను కదా, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, అమ్మాయికి ఇష్టం లేకపోతే విడిపోవచ్చు, అబ్బాయికి ఇష్టం లేకపోతే అమ్మాయి కనుక కేసు పెడితే 10 ఏళ్ళు, అబ్బాయి కేసు పెట్టడానికి లేదు, నోరు ఎత్తడానికి లేదు, మూసుకొని పడి ఉండాలి. ఇది అన్యాయం కాదా? ఎవరు అంటే మహిళా సంఘాలు, మహిళా వలన కూడా మనకి మంచి రైట్స్ ఉన్నాయి, మనం ఎంజాయ్ చేద్దాం. అక్కడ అబ్బాయి జరిగితే చచ్చిపోని వాడు మనకి మగాడు కదా, వాడు కుక్క, ఏమైపోయినా పర్లేదు. ఈవెన్ మగాళ్ళు కూడా రారు. అదే సార్, నేను అదే చెప్తున్నా కదా, రేపు నీకు జరిగితే నేను వస్తా, నన్ను తీసుకెళ్ళి లోపలేస్తే నువ్వు వచ్చినా రాకపోయినా పర్లేదు, నేను పోరాడిపోయాను అనుకుంటా. ఇప్పుడు ఇవాళ రాజ్ తరుణ్ పోలీస్ స్టేషన్కి మొన్న వచ్చినప్పుడు మా మీడియా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా గంట సేపు అతనితో వాదించారు. నువ్వు మోసం చేసావు, నువ్వు అమ్మాయిని మోసం చేసావు, ఇచ్చేసావు, అది చేసావు, వాడుకుని వదిలేసావు. ఇందాక నేను అన్నాను, వాడుకుని వదిలేసావు, సెక్సువల్గా వాడుకుని ఇప్పుడు మోజు తీరిపోయి మాల్వి దొరకగానే ఇంకొక అందమైన అమ్మాయి దొరకగానే ఈ అమ్మాయిని వదిలించుకుంటున్నావు అని మేమే అడిగాం, మేమే క్వశ్చన్లు అడిగాం. బట్ ఆ రోజు రాజ్ తరుణ్ కూడా పోలీస్ స్టేషన్ ముందు మీ మాదిరిగా నిలదీలా, భయపడ్డట్టున్నాడు. బహుశా భయం సార్. ఎందుకు సార్? మీకు వినిపిస్తా, 30 సార్లు కొట్టింది సార్, కుక్కను కొట్టినట్టు కొట్టింది, కొట్టి అరిచి ఏడ్చి, అంటే ఇట్లా కొడుతుంది, రోజు రాత్రి ఇదే పని చేసి మళ్ళీ ఫోన్ పగల కొట్టేస్తుంటే ఇట్లా చెయ్యి పట్టుకున్నాడని, ఇట్లా ఫోన్ పట్టుకున్నాడని, నా మీద చెయ్యి పడిందో అని వెంటనే 100 కోకాపేట అండి, ఇది కోకాపేట నీరులో ఉన్నామండి, ఇక్కడ రావాలి మీరు అని చెప్పి వెంటనే మీరు ఆ కాల్ వింటే సార్ ఎంత అరాచకంగా అంటే, పోలీసులు, కేసులు, మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తానని చెప్పి మనిషిని ఎంతవరకు బ్లాక్మెయిల్ చేయడానికి సజీవ సాక్ష్యం ఇది. నేను మొత్తం బయట పెడతా. రాజ్ తరుణ్ కొట్టింది ఆవిడ, పిచ్చి కుక్కను కొట్టింది. రాజ్ తరుణ్ ఏ రోజు చేయెత్తలా, దానికి సాక్ష్యం కూడా ఉంది. అండ్ సార్ నేను కొంతమంది నాతో మాట్లాడినప్పుడు నేను మాటిస్తా, నిన్ను బయట పెట్టను అని చెప్పి. కానీ మీకు కావాలంటే నేను పర్సనల్గా అనిపిస్తా, మీడియా ముఖంగా బయట పెట్టను. రాజ్ తరుణ్ ఎంత మంచివాడు అనేది వాళ్ళ నోటితో విన్నారంటే, మీరు అంటే ఎవరో వాళ్ళ నాన్న చెప్పడం వేరు, వాళ్ళ అమ్మ చెప్పడం వేరు, బట్ ఏ వ్యక్తితో అయితే వింటే మీరు నమ్ముతారో ఆ విధి కూడా నేను వినిపిస్తాను. అప్పుడు మీరే ముఖంగా చెప్పండి. కొంతమందికి మనం మాటిస్తాం, మీవి మేము బయట పెట్టామని చెప్పి, దానికి నేను కట్టుబడి ఉంటాను. కానీ అంటే రాజ్ తరుణ్ మొన్న గంట సేపు మీడియాతో మాట్లాడాడు, పోలీస్ స్టేషన్కి వచ్చాడు, కానీ ఎక్కడ కూడా నన్ను ఆవిడ కొట్టింది అన్న మాట చెప్పలా. అంటే మగవాడు కొట్టాడని చెప్తే అవమానం కదా సార్, అవమానం కదా. అమ్మని తిట్టింది, ఎంత పచ్చి బూతులు వాళ్ళ అమ్మని తిట్టింది. శారీరకంగా దృఢంగా ఉండేది మగవాడు కాదండి, ఆడవాళ్ళు శారీరకంగా బలహీనంగానే ఉంటారు కదా. అలాంటి లావణ్య రోజు జిమ్కి కూడా పోతాడు అనుకుంటా రాజ్ తరుణ్. బహుశా అలాంటి రాజ్ తరుణ్ పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టింది ఆవిడ అని అంటున్నారు. అవును సార్, అది ఎందుకో కొంచెం అదే సార్, శారీరకంగా మీరు దృఢంగా ఉన్నారని ఒక్కసారి చేయలేపి, అది మస్తాన్ సాయి అదే చేశాడు సార్. నేను శారీరకంగా దృఢంగా ఉన్నాను, నేను మగాడిని, నువ్వు నన్ను తిట్టావు, నువ్వు అమ్మని తిట్టావు. బేసికలీ ఎంతో కోపం వస్తే తప్ప చేసుకోడు. అలా చేసి పటపట కొట్టాడు. ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ ఫోటోలు కూడా చూపిస్తాను. అంటే ఈ ఎఫ్ఐఆర్, ఆ కంప్లైంట్తో పాటు ఆ అమ్మాయి జత చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి, అవి కూడా తెప్పించాను నేను. ఓకే, సో ఆ అమ్మాయి మొన్న కూడా కొట్టాడు, రాజ్ తరుణ్ కొట్టాడు. అదే ఈ ఫోటోలన్నీ తీసుకెళ్ళి రాజ్ తరుణ్ కొట్టాడు. ఎంత నీచమైన ఇదంటే, ఎవరితో స్టేషన్లో చూపించిన ఫోటోలు రాజ్ తరుణ్ కొట్టినాయి కదా సార్. రాజ్ తరుణ్ జీవితంలో అమ్మాయి మీద చేయట్లేదు సార్, దానికి నేను ప్రూవ్ చేస్తాను మీకు. ఆవిడ చేతిలోనే ఆయన దెబ్బలు తిన్నాడు సార్. ఆవిడ చేతిలో దెబ్బ తినడమే తప్ప ఇది నేను మీకు చెప్తే, మీరు ఆఫ్ ద కెమెరా చెప్తా, మీరు తర్వాత మీరు గ్రహించుకోండి అంతే. అంటే నేనేమంటానంటే, రాజ్ తరుణ్ కొట్టలేదు, వేరే వాళ్ళని కొట్టనివాడు కూడా. అది రాజ్ తరుణ్ గతంలో మస్తాన్ సాయి కొట్టిన దెబ్బల్ని మొన్న రాజ్ తరుణ్ కొట్టినట్టుగా ఫోటోలు చూపించింది. అదొకటే కాదు, ఆవిడికి ఆ రోజు తాగి డ్రగ్స్ వేసుకొని రచ్చ చేసి, అంటే చాలా వాళ్ళ పని మనుషుల దగ్గర లెవెల్కి కూడా నేను ఎంక్వైరీ చేశాను. ఆ పని మనిషి ఒకసారి పైకి వెళ్ళి చూస్తే ఈవిడ పాండ్స్ పౌడర్ పిలుస్తుంది ఏంటి అని చెప్పి అడిగితే, ఇది ఆయుర్వేదంలే మంచిదిలే అని చెప్పిందంట. ఏ డ్రగ్స్ తీసుకుంటూ. సో వీళ్ళందరూ ఏం చెప్తారు, మా పేర్లు బయట పెట్టకండి ఇట్లా చెప్తుంటారు వీళ్ళంతా కూడా. సో మనం ఇవన్నీ కూడా చెప్పలేం. అంటే యాక్చువల్లీ లావణ్య గారితో మాట్లాడటానికి, అంటే వన్ సైడెడ్గా ఓన్లీ శేఖర్ భాష చెప్పింది మాత్రమే వినిపిస్తున్నాం అన్న ఫీలింగ్ రాకుండా ఆవిడతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు మా వాళ్ళు. బహుశా ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, బహుశా ఇంట్రెస్ట్ చూపించకపోవటం ఏదో జరుగుతున్నట్టుంది. మా వాళ్ళు చాలాసేపటి నుంచి లావణ్యతో ట్రై చేస్తారు. అయితే మీరు ఇందాక నుంచి లావణ్య ఇలా చేసింది అలా చేసింది అంటే ప్రతిదానికి ఒక ప్రూఫ్ ఉండాలన్నారు. కానీ మీరు చెప్పిన దాంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక మహిళ, ఒక యువతి లావణ్య ఒక హీరోని, ఒక సినిమా హీరోలు అంతమంది హీరోలను అంతమంది విలన్లు కొడుతుంటాడు కదండి ఆయన.
రాస్తారు అదే సార్, నేను మగాడు దృఢంగా ఉన్నానని చెయ్యి ఎత్తి కొట్టొచ్చు. ఆ క్షణికంగా. అలాంటి లావణ్య కొడుతుంటే పిచ్చి కుక్కలా కొడుతుంటే దెబ్బలు తిన్నాడని అంటూ ఉన్నారు మీరు. అదే సార్, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మీరు చూడండి, మస్తాన్ సాయిని కూడా అదే అంది. కానీ మస్తాన్ సాయి తిరిగి కొట్టాడు. ఏమైంది మస్తాన్ సాయి? ఇప్పుడు కుక్కలాగా కాలెత్తంటే కాలెత్తున్నాడు, చేయెత్తంటే చేయెత్తున్నాడు. కేసు పెట్టడం వల్ల ఎన్ని కేసులు సార్? జస్ట్ ఈ దెబ్బ చూపిస్తే చాలు, ఇంకేం ప్రూఫ్ అక్కర్లా. కొట్టావు అని చూపిస్తే 376. అంటే అబ్బాయి జీవితం అంతా నాశనం అయిపోయింది. ఐఐటికి కాన్పూర్ గ్రాడ్యుయేట్ అబ్బాయి ఇప్పుడు కనీసం అమెరికాకి వెళ్ళడానికి కూడా లేకుండా లుకౌట్ నోటీసులు ఇచ్చి అలా చేశారు అబ్బాయిని. అది ఇప్పుడు ఏం చెప్తుంది? ఏమీ లేదండి, కేసు ఏమీ లేదండి అంటూ. అంత ఈజీ అనమాట మగాడిని ఇరికించడం. ఓకే, విజయవాడ నుంచి బహుశా ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారంట. నేను మాట్లాడతాను, శేఖర్ భాషతో మాట్లాడతాను, వెంకటేశ్వరరావు అంట మీతో మాట్లాడతానంటూ ఉన్నారు. ఇదంతా లైవ్లో చూసి ఆయన బహుశా మీకు మద్దతు ఇస్తాడా, మీరు చేసేదాన్ని వ్యతిరేకిస్తాడో మాకైతే తెలియదు. కానీ ఆయన కూడా మీలాగా రేడియోలో పనిచేసే ఎంప్లాయీ అనుకుంటాను. బహుశా పూర్తి వివరాలు ఆయన కాల్ చేస్తున్నారు. ఇందాక నుంచి మీతో మాట్లాడాలని మన ల్యాండ్ లైన్ నెంబర్ ఒకసారి కనెక్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. పేరేమన్నారు సార్? వెంకటేశ్వరరావు అంటండి, ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తారంట. లైవ్ చూసి కాల్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద ఏదో చెప్పాలనుకుంటున్నారో బహుశా మీరు చెప్పే మాట. ఇందాక కాల్లో ఇంకొకటి కూడా, అసలు నా గురించి ఏదో బట్టగాల్చి మొహమ్మద్ చేసినట్టు. ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీరు ఆల్ ఇండియా రేడియో ఎంప్లాయ్ అండి? అవునండి, ఆల్ ఇండియా రేడియోలో చేసి అకౌంటెంట్ చేసి రిటైర్ అయ్యానండి నేను. రిటైర్డ్ అయ్యారు, ఓకే. ఉన్నారు శేఖర్ గారు ఉన్నారు, మాట్లాడారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే. నమస్తేనండి శేఖర్ గారు. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్, నమస్తే చెప్పండి. నేను ఆల్ ఇండియా రేడియోలో చేసి రిటైర్ అయ్యానండి. శేఖర్ మీ డిస్కషన్ చూస్తున్నాను, లైవ్ చూస్తున్నాను సార్. శేఖర్ భాష గారితో మాట్లాడతానండి సార్. ఆయన మాట్లాడుతున్నారండి. ఓకేనండి. భాష గారు మీరు చెప్పిన 100% కరెక్ట్ అండి. మీరు చెప్పిన 100% కరెక్టే. ఎందుకంటే ప్రతి మగాడు బయటపడలేడండి. ఎందుకంటే సమాజం కోసం మా భార్య ఎలా చేస్తుందో లేకపోతే ప్రియురాలు ఎలా చేస్తుందో బయటపడాలంటే చాలా ఇబ్బంది అండి. అందువల్ల ఎవరో బయటపడలేరు. మీరు చేసే పోరాటానికి మేము ఎప్పుడు వెనకుండి మేము సపోర్ట్ చేస్తాం. వెనకుండి అని కాదు, ముందు ఉండాలంటే ఏజ్ పర్మిట్ చేయదు. ఎందుకంటే ఈ రోజు సమాజంలో ఎక్కువ జరిగే ఆడాళ్ళ మీద అనుకుంటున్నారు, కానీ ఆడాళ్ళ మీద కాదండి. ఆడాళ్ళ వల్లే మగాళ్ళకి. ఇప్పుడు ఒక కోడలు ఉందనుకోండి, కోడలకి మాంగారు వలన సఫర్ అవుదండి, అత్తగారి వల్లే సఫర్ అవుతుంది. అత్తగారు కూడా ఆడావిడే కదా, రైట్? అందువలన ఎక్కువ మీరు చెప్పినట్టుగా పురుషులకు కూడా ఒక కమిషన్ వేస్తే మంచిదండి ఇది. సార్, ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారిని అంట్లుతో ఇచ్చి అక్కడ పడిపోయింది. అది ఎత్తు ఏం చేస్తారు? డాష్ 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 డాష్. అత్తగారు ఎవరు? రాస్తాడు వాళ్ళ అమ్మ. అత్తగారు ఎట్లా అంటే అత్తగారు లెవెల్లో అనుకోండి. అత్తగారు లెవెల్లో, ఓకే ఓకే. అంటే వాళ్ళు ఇద్దరు కూడా ఎప్పుడైనా సరే చూడడానికి వస్తే, ఇంటికి కొడుకుని చూడడానికి వస్తే వాళ్ళన్న. వెంకటేశ్వరరావు, అంటే మీరు ఒక బాధితుడిగా చెప్తూ ఉన్నారా, లేకపోతే మీరు ఎవరైనా బాధితుడిని చూసి ఏమీ చేయలేని పొజిషన్లో వాళ్ళు కాల్ చేస్తున్నారా? కాదు, బాధితుడే కాదు. మా ఇంట్లో మా మిస్సెస్ నాకు చాలా సహకారం అవుతూ ఉంటుంది. సమాజంలో జరుగుతుంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి నేను. ఎందుకంటే దానికోసం చెబుతానండి, అంతేగాని ఎక్కువ మంది. అంతే సార్. మగవాళ్ళకు కమిషన్ కావాలని ఆయన ఫైట్ చేస్తుంటే ఆయన మద్దతు పోలుస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి చూసుకోండి. మీ ఆవిడ కనుక ఫోన్ కాల్ ఏ పర్లేదు సార్, ఆవిడ కూడా ఇంటర్ ఉందండి. కాదు సార్, ఇది వైఫ్ కి అగెనిస్ట్ కాదు సార్. రేపు ఆయనకి ఎవరన్నా ఒక అమ్మాయి తగులుకొని ఆయన టార్చర్ చేస్తే ఆవిడకే మిస్సెస్ కూడా వింటున్నారట. అమ్మ నమస్తే అమ్మా, ఇది నేను మహిళలకి వ్యతిరేకం కాదని గుర్తించాలి. రేపు పొరపాటున అనుకోండి మీ ఆయనకి ఎవరన్నా ఒక అమ్మాయి బలవంతంగా ఇట్లా బ్లాక్మెయిల్ చేసో ఏదో ఒకటి చేస్తే ఆయన గోడు ఎవరికి చెప్పుకోలేడమ్మా. దానికి ఒక కమిషన్ ఉండాలి. అప్పుడు మీరు అంటే మీ ఆయన రక్షించుకోవడానికి మగ కమిషన్ ఉపయోగపడుతుంది అట్లీస్ట్. ఓకేనండి, ఎందుకంటే ఆవిడ ఆడాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుందండి కనపడరు. రైట్ రైట్ రైట్. అదే అమ్మా. అంటే ఇప్పుడు ఆయన చేస్తున్న ఫైట్ కి మీరు సమర్థిస్తున్నారు, మద్దతు ఇస్తారు? గ్యారంటీ సార్, డెఫినెట్ సార్. సమాజంలో ఎక్కువ జరుగుతున్న ఇయ్యేనండి, కనపడవు బయటికి. పోలీస్ స్టేషన్ మొగాడు వెళ్ళాడు కదండి నా భార్య అలా చేస్తుందని. వెళ్తున్నారండి, వెళ్ళినా కూడా కేసులు తీసుకోవట్లేదని కదా. తీసుకోరు, కరెక్ట్ అండి. అవునవును. ఆడవాళ్ళు ఇప్పుడు మేమే ఉన్నామండి, మేము పబ్లిక్గా ఒప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక 4-5 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నా. యాజ్ ఏ మీడియా పర్సన్గా మా మీడియా ఆఫీసర్కి నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, లేకపోతే నా పెళ్ళాం మోసం చేసింది, నా పెళ్ళాం కొడుతుందని వస్తే మేము వార్తలు తీసుకోవడానికి అంగీకరించాం. అవునండి. ఎందుకు అంటే మహిళల పట్ల ఉన్న గౌరవం, మహిళలు అట్లా చేసి ఉండకపోవచ్చు. ఈరోజు మనందరికి పుట్టుక కారణం మహిళ. సో ఆ గౌరవంతో మనం ఇతను ఎన్ని ఆరోపణలు చేసినా తీసుకోం మేము. అవునండి. అమ్మని తిట్టింది సార్, అమ్మని తిట్టింది సార్. అమ్మ నిజంగా అమ్మకి గౌరవం సార్.
కానీ అమ్మని తిట్టే వాళ్ళకి గౌరవం ఏంటి సార్? గౌరవం మీరు చెప్పింది అవునండి. మీరు చెప్పింది ఆడవాళ్ళు బాధ్యతలు 25 ఏళ్ల క్రితం ఉండేవాళ్ళండి. ఇప్పుడు మారిపోయింది సార్, ట్రెండ్ మారిపోయింది. అప్పుడు కమిషన్ ఆడవాళ్ళకి కావాలి, ఇప్పుడు మగవాళ్ళకి కావాలండి కమిషన్. సార్ అంటే నేను చెప్తున్నా సార్ 90% ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేయరు సార్. ఆ 10% వాళ్ళు చేసేవే ఈ 90% కేసులు. కరెక్ట్ అండి. అవును సార్. 10% కూడా కాదు సార్. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 1% ఉంటారు. ఆ 1% వాళ్ళు ఇదే పని సార్. ఇదే అమ్మాయి, ఇదే లావణ్య కొన్నాళ్ల క్రితం ఇదే పోరాటం. ఎవరు? మస్తాన్ సాయి కావాలి నాకు, మస్తాన్ సాయి నా మూడు అని చెప్పి రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళి సాక్షి, రాజ్ తరుణ్ సాక్షి. మనం పెద్ద పిచ్చోళ్ళం అంటే మీరు వెళ్ళి షీటిన్స్లో అడగండి. ఎంత వాళ్ళ పోలీసులందరినీ కూడా అరాచకం చేసి నాకు నా మస్తాన్ సాయిని ఇప్పించండి, నా మస్తాన్ సాయిని ఇప్పించండి, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడని చెప్తే అయ్యా ఇదే కేసు గుంటూరులో పెట్టిందని చెప్పి వాడు మొత్తుకుంటే ఈమె పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అమ్మా ఎన్ని కేసులు పెడతా వాడి దగ్గర అంటే తీరట్లేదు అనమాట. అక్కడ న్యాయం జరగాలి, నాకు ఇక్కడ న్యాయం జరగాలి. పోరాటం, పెద్దానికి ఒక పోరాటం అని పేరు. మళ్ళీ ఈ చేసే అరాచకం అంటే మస్తాన్ సాయి కావాలని ఒక పోరాటం, రాజ్ తరుణ్ కావాలని పోరాటం, ఇంకెంతమంది కావాలని రోజు సంవత్సరానికి ఒక పోరాటం అనమాట. దానికి పెట్టుకున్న పేరు పోరాటం. ఇదేమన్నా స్వతంత్ర పోరాటమా, తెలంగాణ పోరాటమా? కరెక్ట్ అండి. ఇది మాదక ద్రవ్యాల వల్ల వచ్చిందండి. ఇది డబ్బు కూడా చాలా ఫ్రీగా వస్తుంది. కరెక్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. చాలా వీళ్ళు పాపం నిజంగానే మంచి వాళ్ళుగా ఉండొచ్చు, కానీ ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత ఇలాంటి సైకో లక్షణాలు బయట వస్తాయి సార్. అదే ఈ మధ్య కాలంలో మరి ఎక్కువైనాయండి. మనందరం మాదక ద్రవ్యాలు కూడా మార్కెట్ లో రాకుండా మనం ఫైట్ చేద్దాం. అలాగే మగవాళ్ళ ఇది చాలా మంచి పాయింట్ సార్. ఆ అమ్మాయి కొన్నేళ్ళు, ఒక 3 ఏళ్ళు మంచిగానే ఉందంటే ఎప్పుడైతే ఈ అలవాటు మొదలు పెట్టిందో అప్పటి నుంచి చాలా తేడాగా బిహేవ్ చేయడం అనేది రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారు చెప్పడం మనం చూసాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. థ్యాంక్ యూ. లైవ్ చూసి ఆయన శేఖర్ భాషకి మద్దతు పలికే ఉద్దేశంతో కాల్ చేశారు. మొన్న లావణ్య వాళ్ళ ఫాదర్తో నేనే మాట్లాడానండి లైవ్లో, చాలాసేపు మాట్లాడినప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే నా కూతురికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను, నా కూతురు మీద రాజ్ తరుణ్ చేస్తున్న ఆరోపణల్ని నేను ఖండిస్తున్నాను. ఒకటి 14 ఏళ్ళుగా ఆయనతో మా అమ్మాయి కలిసే ఉంటుంది, పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ అంటున్నారు. మరి అఫీషియల్గా అంటే నేను బయటికి ఎందుకు పెళ్లి చేయలేదు, బయటికి తెలిసే విధంగా అంటే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అన్నారు వాళ్ళ ఫాదర్. సో ఈరోజు నా బిడ్డకి డబ్బులు వద్దు, నా బిడ్డకి రాజ్ తరుణ్ కావాలి, నా అల్లుడు నాకు కావాలంటున్నాడు ఆయన కూడా. అందుకనే సార్ అమ్మాయిని పెంచే ప్రతి తండ్రి కూడా సంస్కారం నేర్పించాలి, బూతులు తిట్టడం నేర్పించకూడదు. అట్ ద సేమ్ టైం ఇలా లివ్ ఇన్ రిలేషన్స్ని ఒక తండ్రిగా ఎంకరేజ్ చేసి ఉండకూడదు. ఒక తండ్రిగా మీ బాధ్యత మీ అమ్మాయిని ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్స్ తప్పమ్మా, ఇది పరువు తక్కువ, మన భారతీయ సంస్కృతి సంస్కారం నేర్పించుంటుంటే ఇవాళ ఇలా రోడ్డెక్కి ఇలా చేసి ఉండేది కాదు. ఇంకా 14 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా ఉండని. ఆ ఒక్క రోజున బ్రేకప్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాడితో వెళ్ళిపోయి నువ్వు వచ్చి మళ్ళీ నాకు వీడే కావాలని అర్హత నైతిక లేదు. అండ్ అలాగే కోర్టుకి వెళ్ళినా కూడా నీకు ఇవ్వరు. ఇంకొక దారుణమైన విషయం చెప్పనా, ఇప్పుడు మాల్వి మల్హోత్రా చాట్స్ ఏవో బయటకు వచ్చాయి, మీరు చూసారా? ఇవన్నీ చాట్స్ బయటకు వస్తే ఏం ప్రూవ్ అవుతుంది? రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి ఒక ఏదో రిలేషన్, అది ఎంతవరకు ఉందో A to Z ఉందా, ఏలోనే ఉందా, బీలోనే ఉంది, ఎంతో ఉంది, ఎల్లో లైటా, గ్రీన్ లైటా, రెడ్ లైటా, ఏదో మనకి ఒక దగ్గరలో ఉంది, ఒక ఎఫ్ఐఆర్ ఉంది అనేది కొంతవరకు స్పష్టమవుతుంది. సో దీనివల్ల ఎవరికి లాభం? ఈ మాల్వి మల్హోత్రా కనుక వెళ్ళి కేసు పెట్టింది అనుకోండి, నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పి, సో కోర్టు ఏం చేస్తుంది, రైట్ దీంట్లో ఏదో విషయం ఉంది, దీంట్లో పెళ్లి చేసుకుంటారనే ప్రామిస్ ఎక్కడైనా ఉందా అని చూస్తారు, ఉంటే 493 పెడతారు. అప్పుడు పిలుస్తారు, ఏంటి అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే ఏంటి పనిష్మెంట్కి వెళ్తావా, లేకపోతే ఏమైనా కాంపెన్సేషనా అని మాట్లాడతారు. లేదు సార్ నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు అనుకోండి, రైట్ మాల్వితో పెళ్లి చేసుకో అంటాడు. అదే ఈఎంఐ కోర్టులోకి వెళ్ళింది అనుకోండి, నాకు రాజ్ తరుణ్ కేసు కావాలంటే ఇప్పుడు ఇవన్నీ చూపిస్తారమ్మా, నువ్వు మస్తాన్ సాయితో ఉన్నావు, అది పోలీస్ కంప్లైంట్లో ఉంది, అక్కడ షీ టీమ్స్లో వెళ్ళి ఇంకొక ఉద్యమమే చేసింది, ఇదే పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది. ఇన్ని చేసినప్పుడు అమ్మా క్రెడిబిలిటీ లేదు నీకు బేసికల్లీ. సో యూ కమిటెడ్ అడల్టరీ అండ్ యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ అని చెప్పి ఈవిడ కేసును అంత ఈజీగా అప్రూవ్ చేయరు, కొట్టేస్తారు. ఇప్పుడు నువ్వు బయటికి తీసుకొచ్చిన సాక్ష్యాలు ఎవరికి ఉపయోగం? మాల్వికే ఉపయోగం. వాళ్ళు పెళ్లి చేయడానికి నువ్వు దగ్గరుండి సాక్ష్యాలు పెట్టావు, వెరీ గుడ్. ఆలోచన ఉందా మాల్విని రాజ్ తరుణ్ పెళ్లి చేసుకునే ఆలోచన? అది ఉండొచ్చు ఉండకపోవచ్చు సార్. ఇవన్నీ ఎలాంటివంటే సార్ మీకు తెలుసుంటుంది, ఒక అబ్బాయి అమ్మాయి లవ్లో రిలేషన్లో ఉన్నప్పుడు దే విల్ హ్యావ్ సమ్ టెస్టింగ్ టైం, లైక్ కలిసి ఉందామా, మన కంపాటబిలిటీ ఎలా ఉంది అని చూసుకునే టైంలో ఈ లవ్లు కిస్లు మామూలుగా ఈ మధ్య అబ్బాయి అమ్మాయి కలిసినప్పుడే ఫ్రెండ్స్ అయినా కూడా హగ్గులు చేసేసుకోవడానికి మనం చూస్తున్నాం. బట్ వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారా? లివింగ్లో ఉన్నారు, లేదు లవ్ ఉన్నదని అంటగా మనకి ఆ మెసేజ్లో అనిపిస్తుంది. బట్ అది ఎంతవరకు ఉందనేది కూడా తెలియదు మనకి. రాజ్ తరుణ్ వచ్చి చెప్పాలి, రాజ్ తరుణ్ ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా నాకు టచ్లో లేడు. కానీ రాజ్ తరుణ్ ఆ రోజు ఒక ఫోన్ కాల్ లీక్ అయిన ఫోన్ కాల్లో ఈఎంఐ లీక్ చేసిందో రాజ్ తరుణ్ లీక్ చేశాడు, దాంట్లో క్లియర్గా ఈఎంఐ మాట్లాడుతుంది. వింటారా? నేను వినిపిస్తాను, దాంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒక్కొక్కసారి మొన్న
సూసైడ్ అటెంప్ట్ చేసిన మరుసటి రోజు లావణ్య మీడియాతో మాట్లాడారు, బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. ఒకసారి ఆ బయట కూడా ప్లీజ్ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తారు మా వాళ్ళు. ఒక్కసారి లావణ్య రీసెంట్గా మాట్లాడింది, బిగ్ టీవీతో మాట్లాడింది, అది కూడా ఆవిడేం మాట్లాడింది ఒకసారి వినిపించే ప్రయత్నం చేయండి. ఈలోపు శేఖర్ భాషతో మాట్లాడదాం. ఎప్పుడు కాలండి అది? ఆ రోజు సార్ ఏ రోజైతే కేసు పెట్టిందో ఆ రోజే ఈ కాల్ ఈవిడ బయటకి వచ్చిందో లేకపోతే మరి ఏదో రకంగా వచ్చింది మీడియాలో. సో నేను అది తీసి పెట్టాను. ఓకే వచ్చిందండి. ఒకటి మేము కూడా టెలికాస్ట్ చేసాం. సంథింగ్ భాష అతను కూడా ఏదో తిడుతున్నాడు బహుశా. అది కాదు, అస్సలు కాదు, అది కాదు. అందుకనే నేను మీకు క్లియర్ కట్గా వినిపించడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట దీనికి. ఇప్పుడు ఆ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రాజస్థాన్ మీకు ఎక్కడ టచ్లో లేడు సార్. ఎవరికి టచ్లో లేడు? మీడియా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు మొత్తానికి ఐ కుడ్ ట్రై. నిన్న ఆయనతో మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాధేసింది సార్. అంటే కొడుకుని చూసుకుందాం అని చెప్పి నేను అక్కడికి వెళ్తే నన్ను ఎల్లు భాష మాట్లాడి ఎల్లుకే అని తిట్టి వాళ్ళ సార్ మనతో ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది? ఆయన మాట్లాడిస్తాను సార్. వాళ్ళ ఫాదర్ రాజస్థాన్ తండ్రి ఒకసారి ఏమైనా కాల్ చేయగలరా? ఇప్పుడు ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టచ్చు. బట్ ఇది వినిపించేస్తాను సార్ మీకు జస్ట్. ఎందుకంటే మాల్వి మల్హోత్రాతో ఉన్న సంబంధం గురించి రాజ్ తరుణ్ అవునన్నాడా కాదన్నాడా అనే విషయం మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే పెట్టేస్తాను. ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పుకోలేను కదా, నాకు ఎవడు లేడు నీ వల్ల, నీ పుణ్యం అని చెప్పి. నేను ఎవరిదే ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ ఇప్పుడు మాడాను నేను. ఒకసారి నేను చెప్పేది వద్దురా, ఇవన్నీ వద్దు. ఇప్పుడు కూర్చొని నాకు సంబంధం లేదు అంటున్నావు. ఏ రోజు లేదు నాకు కదా, ఏ రోజు లేదు కదా, ఇప్పుడు కూడా లేదు కదా. వదిలి మరి నా బతుకవచ్చు కదా. నిన్ను ఎక్కడ ఇప్పుడు కూడా లేదు కదా, మరి నిన్ను ఎక్కడ ప్రాబ్లం చేశాను నీకు? నేను ఆ రోజు మా దగ్గర ముంబై వెళ్తున్నాను అంటే నేను వద్దన్నానా? వద్దు అని నా పేరు. సో నీకు నాకు ఏ సంబంధం లేదు, నువ్వు అమ్మాయితో బొంబాయి పోతానన్నా నేనేమన్నా వద్దన్నానా అని క్లియర్గా ఆ అమ్మాయి చెప్తుంది. సంబంధం లేదు, నువ్వు అమ్మాయితో తిరుగుతున్నా నాకేం ప్రాబ్లం లేదు. బట్ అలాగే నేను బతుకుతాను, నన్ను వదిలేయచ్చు కదా అంటున్నాడు. అక్కడ చెప్పాల్సిందంత చెప్పేసింది, అర్థమైందా? ఓకే. సో ఇక్కడ ఈ అమ్మాయికి ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే నేను వదిలేసినా నువ్వు మాత్రం వేరే అమ్మాయితో ఉండకూడదు. అందుకని ఈ అమ్మాయి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంది, వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది, అందరికి ఫోన్ చేసి ఏదో ఒక రకంగా రచ్చ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడానికి అంటున్నా కాదు, మరిద్దరికి సంబంధం లేదన్నప్పుడు నా జీవితం తెచ్చేయడానికి నువ్వెవరు? నేను ఎవరు తెచ్చుకుంటా నీకులాగా ఇంటికి తీసుకొచ్చే? అయ్యో నువ్వు తెచ్చుకుంటావు, సాయి గారిని ఎలా తెచ్చుకుంటావు? సాయి గారిని వీళ్ళని ఆడొక్కడే అది ఒప్పుకోండి, ఏదో ఒప్పుకుంటా. అక్కడ అమ్మాయి కూడా ఒప్పుకుంది. సాయి గారిని ఎవరో సాయిగాడు, అదే మస్తాన్ సాయి. ఓకే. సో ఇక్కడ క్లియర్గా ఆ అమ్మాయి సంబంధం లేదని ఒప్పుకుంది. మస్తాన్ సాయే నేను తెచ్చుకుంటాను ఒప్పుకుంది. నీకు సంబంధం లేదు అయినా కూడా నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను అంటే రాస్తాను సీరియస్ అవుతున్నాడు. మాకు ఉందో లేదో నీకు ఎందుకు, నువ్వెవరు జడ్జ్ చేయడానికి? అమ్మాయి నాకు ఏదో చెప్పింది నీ గురించి అంటే అవును, ఆ తర్వాత కూడా నువ్వెవరు జడ్జ్ చేయని మేము చేసుకుంటాం. వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారనే విషయం ఏదో రాస్తారని చెప్తే బాగుంటుంది, ఆ అమ్మాయి చెప్తే బాగుంటుంది, వాళ్ళిద్దరు ముందుకు వచ్చి చెప్తే బాగుంటుంది. దట్ వీఆర్ ఇన్ ఎ రిలేషన్. ఎవడో హడావిడైపోయి ఇప్పుడు గాసిప్స్ ఉంటాయి, ఆ ఛానల్ ఈ ఛానల్ రాస్తే వాళ్ళిద్దరు కారులో తిరుగుతున్నారు వీళ్ళు. అలా గాసిప్లా వేసుకోవచ్చు, దాన్ని ఒక పోరాటంలాగా. For more videos like this, subscribe Big TV channel.